అతను ఇంట్లో బాగలేదు ఇంకోటి కావాలంటే ఇంట్లో మీకు ఇస్తాడు ఇంటి చూపిస్తారు తప్పితే ఆయన యొక్క ఈ ఒంగోలు ప్రజలకు ప్రకాశం జిల్లా చేసింది ఏమి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరు. ఆ విధంగా ఈ రోజున ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇక మన ఆస్తులకి మరి అదేవిధంగా మన ప్రాణాలు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల కింద ఆచరణ సాధ్యమైనటువంటి అనేక హామీలు ఇచ్చాడు, కానీ ఒక్కడు కూడా అమలు తప్పలేదు. మరలా ఇప్పుడు అదే హామీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇస్తున్నాడు. ఒకటి గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి వార్తలు వస్తుంటే 5 సంవత్సరాల్లో చేయనటువంటి వాగ్దానాలు పనులు ఇప్పుడు చేస్తారంటే ఒక సామెత గుర్తొస్తుంది. ఏదంటే కన్న తల్లికి నేల సేపు పెట్టినటువంటి వ్యక్తి పిల్లలకి పండు చేసి పెట్టిన ముంగల్ పండుగ జగన్మోహన్ రెడ్డి వార్తలు వస్తుంటే ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి దాడి చేసి అధికారులకు వచ్చి